హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంక ఈరోజైతే డబ్బు చూసి, స్థాయిని చూసి గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. చివరాఖరికి అందరూ ఆ పెట్టెలోకే చేరాలి కదా! బుద్ధుడి వాక్యం బావుంది కదండీ! ఇంక పూజ అయితే ముగిసిందండి. ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ, బాదం గింజలు, ఎగ్గు, బాయిల్ ఎగ్ అండి. రోజు ఈ బాయిల్ ఎగ్, బాదం గింజలు తింటాం కదా! ఇంక టిఫిన్‌కి చట్నీ అయితే చేయలేదు. ఆవకాయ ఉంది కదా! కొత్త ఆవకాయ గ్రేవీ ఏసుకు తినేస్తున్నాము. ఇదైతే గనక కాలీఫ్లవర్‌ని ఉడకబెట్టాము. కొంచెం ఉప్పు నీళ్ళు వేసి వార్చాను. ఇదైతే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ, కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసి ఈ గ్రేవీని బాగా ఆయిల్‌లో వేగించి, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేగిస్తున్నాను. ఈ లోపలైతే పనమ్మాయి వచ్చింది. బట్టలు ఆరేసింది. బావి దగ్గర సామాన్లు తోముతుంది. ఈ లోపల అమ్మ వేడిగా రైస్ వండింది. ఇంకా బాయిల్ చేసిన కాలీఫ్లవర్‌ని వేగిన గ్రేవీలో ఏసేసి ఇలా కర్రీ చేసాము. లాస్ట్‌లో పాలు పోసే అలవాటు ఉంది కదా! అందుకే వైట్‌గా ఉంది. ఇక్కడైతే గౌతమ్‌కి అన్నం తినిపిచ్చేస్తున్నాను. నాన్న మజ్జిగ కావాలంటే పలుచగా కలిపాము. మామిడికాయ ముక్కలు కూడా కోసి పెట్టుకున్నాము మజ్జిగన్నంలోకి. ఇంకా ఇదైతే ప ఎండలు ఎక్కువగా ఉన్నాయి గదా! పరుపులు ఎండలో ఏద్దాము అనేసి కవర్ వాషింగ్ మిషన్‌లో ఏసి పరుపుని ఎండలో వేసాము. రోజుకి ఒక్కొక్కటి వేస్తే 3 రోజులకి 3 పరుపులు అయిపోతాయని ఈరోజు మొదలుపెట్టాము. బయటైతే పిల్లలు ఏడు పెంకులాట ఆడుకుంటున్నారు చూడండి. పెంకులు తన్నేసి పరిగెత్తుకుని ఎళ్తే ముట్టుకుంటున్నారు. చిన్నప్పుడు అందరం ఆడిన వాళ్ళమే కదా! ఓకే. బాయ్ అండి. ఉంటా.